రాముడు రాఘవుడు రవికులుడేతడు. రాముడు రాఘవుడు రవికులుడేతడు. భూమిజగోపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడేతడు. భూమిజగోపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడేతడు. శ్రీ శ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన కానడ రాగంలోది అన్నమాచార్యుల వారి కీర్తన. పాడిన భావనికి అనేక ఆశీస్సులు తెలుపుతూ మనం యోగ వాసిష్ఠ కథలో ముందుకు వెళ్ళిపోదాం. నిన్న విశ్వామిత్రుల వారు శ్రీరామచంద్రమూర్తికి సుఖమహర్షి యొక్క కథ అంతా కూడా చెప్పి మహర్షుల వైపు తిరిగి ఆయన ఒక మాట చెప్తున్నారు. ఏంటా మాట? జ్ఞానబలం వల్ల రాముడు ఇప్పుడు ఒక కైవల్యాన్ని మాత్రమే కోరుకుంటున్నాడు, ఇక దేన్ని కోరుకోవడం లేదు. ఈయనకి ఈ వైరాగ్యం పోవాలి అంటే మంచి హేతువులతో కూడిన యుక్తులు కావాలి. అలాంటి యుక్తుల్ని వశిష్ఠ మహర్షి ఒక్కరే ఉపదేశించగలరు అని చెప్పారు కదా. చెప్పి ఇప్పుడు ఏమంటున్నారు విశ్వామిత్రుడు వారు వశిష్ఠుడి వైపు తిరిగి, వశిష్ఠ నీకు గుర్తుందిగా మనకు ఒకప్పుడు విరోధంగా ఉండేది. ఆ విరోధాన్ని పోగొట్టడం కోసం బ్రహ్మదేవుడు నిషాద పర్వతం మీద ఒక మునిసభని ఏర్పాటు చేసి ఆ సభలో మనకిద్దరికీ తత్వజ్ఞానాన్ని ఉపదేశం చేశాడు. జ్ఞాపకం ఉంది కదా. ఆ జ్ఞానసారం వాసనలన్నింటినీ రూపుమాపుతుంది. ఆ ఉపదేశం ఇప్పుడు నువ్వు శ్రీరాముడికి అందించు. ఈ శ్రీరాముడు నీ శిష్యుడు. నీ బోటి వీతరాగులైన తత్వజ్ఞులు చెప్పిన ఉపదేశం ఫలిస్తుందయ్యా. రాముడు లాంటి ఉత్తమ శిష్యుడికి చేసిన ఉపదేశమే సార్థకమవుతుంది. అందుచేత మహర్షి నువ్వు శ్రీరాముడికి ఉపదేశించు అంటూ తానే ఉపదేశిస్తానన్న విశ్వామిత్రుడు ఉన్నట్టుండి వశిష్ఠుడి చేతిలో పెట్టేసరికల్లా ఈ విషయాన్ని అందరూ మహర్షులు భేష్ భేష్ భళి భళి అంటూ చప్పట్లు కొట్టారట. విశ్వామిత్రుడు ఎంత అనుభవజ్ఞుడైనా ఉపాధ్యాయుడిగా అనుభవం ఉన్నవాడు కాదు. అందుకే మాటిమాటికి శిష్యుణ్ణి స్తోత్రం చేస్తున్నాడు. ఏం చెప్పాలో మనసులో ప్రణాళిక చెప్పడం లేదు. ఈ విషయాన్ని సభలోని మహర్షులంతా గమనించారన్నమాట. విశ్వామిత్రుడు దాన్ని గ్రహించాడు. బోధన విషయంలో వశిష్ఠ మహర్షికి ఉన్న సామర్థ్యం ఏమిటో విశ్వామిత్రుడికి స్వయంగా తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు ఆయన రాజుగా ఉండిన రోజుల్లో ఆయన కూడా వశిష్ఠుల వారి యొక్క శిష్యుడు కదా. అందుకనమాట వెంటనే వశిష్ఠ మహర్షి చిరునవ్వుతోటి, చిత్తం మహర్షి మీ ఆజ్ఞ ప్రకారమే చెప్తాను, నేను మీలాంటి పెద్దల మాట జవదాటకూడదు కదా అన్నట్ట. విశ్వామిత్రుడు ఇప్పుడు ఎంత మహర్షి అయి చేతిలో కమండలాలు పట్టుకున్నా ఒకప్పుడు చక్రవర్తి కదా. అందుకని వశిష్ఠ మహర్షి కూడా అతని దగ్గర మంత్రిగా ఉన్నవారే కాబట్టి చిత్తం ప్రభు అనేసాడు అంటూ ఇక్కడ చమత్కారంగా మాట్లాడారనమాట రచయిత. దాని తర్వాత వశిష్ఠుల వారు ఉపదేశం మొదలుపెట్టబోయారు. అయితే ఇక్కడ ఇంకో క్లారిటీ ఉంది, మనసులో ఒక ప్రణాళిక కూడా ఉంది. రాముడి ఆలోచనల్లో ఎక్కడ దోషం ఉందో గుర్తింపు కూడా ఈయనకుందనమాట. అంటే ఆయన ఎక్కడ తప్పుగా ఆలోచిస్తున్నారు అన్నది ఈయన ఆల్రెడీ గ్రహించున్నారు. ఇది బాధ్యత గల ఉపాధ్యాయుల లక్షణం కింద మనకు చెప్తుంటారనమాట. శ్రీరాముల్లో కలిగిన వివేకోదయానికి వశిష్ఠ మహర్షి కూడా సంతోషించారు. కానీ ఆ వివేకంలో, ఆ వైరాగ్యంలో శ్రీరాముడికి శాస్త్రం యొక్క రహస్యాలు కొన్ని పట్టుపట్టకుండా జారిపోతున్నాయి. అందుచేత ఒక్కోసారి శాస్త్రాలను కూడాను ఆయన నిందించడం జరిగిందనమాట. అందుకే ఈయన ఒక ప్రణాళికతోటి తన ఉపదేశాన్ని ప్రారంభించారు. శ్రీరామ, భగవంతుడైన బ్రహ్మదేవుడు సృష్టి ఆది కాలంలో ఆయన మానసపుత్రుడిగా జన్మించిన నాకు రాబోయే సృష్టిలోని జీవులంతా ఉత్తమ శాంతిని అందుకోగల ఉత్తమ జ్ఞానాన్ని ఉపదేశించాడయ్యా. అదే నేను నీకు ఇప్పుడు చెప్తాను అన్నట్ట. మరి ఇందాకేమో విశ్వామిత్రుల వారు ఏమన్నారు? నిషాద పర్వతం మీద బ్రహ్మదేవుడు ఉపదేశించిన జ్ఞానాన్ని రాముడికి చెప్పమన్నాడు. వశిష్ఠుడేమో చాలా పూర్వం సృష్టి మొదట్లో బ్రహ్మ నాకు ఉపదేశించిన దాన్ని చెప్తానంటున్నాడు. ఈ కాన్ఫ్లిక్ట్ చూసి మన శ్రీరాములు వారు ఏమన్నారు? గురుదేవ, ముందు నాకు సందేహం వస్తుంది, అది తీర్చండి. కుడికై కూడాను సుఖమహర్షి అలాంటి మోక్షాన్ని పొందాడు. ఆయనకు తండ్రి అయిన వ్యాసమహర్షికి ఇంకా మోక్షం లభించలేదని నేను విన్నాను. శుకుడికి వ్యాసుడే కదా గురువు.
ఆయన సర్వజ్ఞుడని కూడా ప్రతీతి కదా. మరి తండ్రికి ఎందుకు మోక్షం రాలేదు? ఆయన శిష్యుడైన ఆయన కుమారుడైన శుకుడికి మోక్షం ఎలా వచ్చింది? ఇది చెప్పండి అంటూ తానే ప్రశ్నని సంధించారట శ్రీరాములు వారు. వశిష్ఠులు వారు ఈ ప్రశ్న విని ఒక క్షణం ఆలోచించాడు. ఎందుకంటే ఆయనకి ఇక్కడ 2 చిక్కు ప్రశ్నలు వచ్చాయి. ఏమిటంటే ఈ ప్రశ్నకు తాను చెప్పే సమాధానం కూడా తాను చేయదలుచుకున్న బోధ ప్రణాళికల్లో కలిసిపోవాలి. అది ఒక అంశంలా విడిగా ఉండకూడదు. రాముడు వేసిన ప్రశ్నకు సమాధానం తృప్తికరంగా ఉండాలంటే మోక్ష లక్షణము సృష్టి లక్షణము 2 చెప్పాలి. ఇది 2వ అంశం. ఈ 2 అంశాలని సమన్వయం చేసుకోవాలి. వాటికి తోడు జీవన్ముక్తికి విదేహముక్తికి గల తేడాని కూడాను ఇక్కడ ఆయన చెప్పాలి. అప్పుడు ఇదంతా ఒక్క క్షణం ఆలోచించిన వశిష్ఠ మహర్షి ఇలా ప్రారంభించారట. ఏమని? శ్రీరామ, నువ్వు ఈ విషయం ఒప్పుకుంటావు కదా, ఏది పరమాత్మన్నా చైతన్యం అన్నా ప్రకాశం అన్నా ఒకటే అని. అందుకే ఆ పరమాత్మను చిత్ ప్రకాశుడు అని మనం అంటూ ఉంటాం అన్న సంగతి కూడా నీకు తెలుసు కదా. ఈ పరమాత్మలో ఇంతవరకు ఎన్ని కోట్ల బ్రహ్మాండాలు లీనమైపోయాయో వాటికి లెక్కే లేదు. ప్రస్తుత కాలంలో ఉన్న బ్రహ్మాండాలు జీవించి కొన్ని బ్రహ్మాండాలు జీవించున్నాయి. అవి కూడా ఇన్ని అని మనం లెక్క పెట్టలేం. భవిష్యత్తు కాలంలో ఇంకా కొన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉద్భవించి లయించి తరంగాలుగా సాగిపోతాయేమో, ఆ లెక్క కూడా చెప్పలేము అన్నట్ట. వెంటనే రాములు వారు ఇంతుజియాస్టిక్గా ఇలా అడిగేస్తట మధ్యలోనే. ఏమని? గురుదేవా, ప్రస్తుత కాలంలో ఉన్న బ్రహ్మాండాలకు ఇటు అటు 2 కట్టలున్నాయి. ఏమిటవి? ఒకటి భూతకాలం, ఇంకొకటి భవిష్యత్తు కాలం. ఈ కట్టలకు మధ్య ఈనాటి బ్రహ్మాండాలున్నాయి. వీటి సంఖ్య మీరు అనంతంగా ఉంటుంది అని చెప్తున్నారు. కానీ వీటి సంఖ్య భూతకాలపు బ్రహ్మాండాల కన్నా తక్కువగా ఉంటుందని, అలాగే భవిష్యత్తు కాలంలో రాబోయే బ్రహ్మాండాల సంఖ్య కంటే తక్కువే ఉంటుందని నిశ్చయంగా చెప్పచ్చు కదా. ఎందుకంటే భూతకాలపు బ్రహ్మాండాలకి ఎడమ చేతి వైపు గట్టు లేనేలేదు, భవిష్యత్తు కాల బ్రహ్మాండాలకి కుడి చేతి వైపు గట్టు లేదు. 2 పక్కల గట్టులున్న వర్తమాన బ్రహ్మాండాల సంఖ్య అనంతం అంటుంటే ఇక మిగిలిన వాటి సంగతి వేరే చెప్పాలా మరి అంటూ ఎదురు ప్రశ్న వేశారట. వశిష్ఠుడు వారికి సంతోషం వేసేసింది. శ్రీరామ, ఈనాటి వర్తమాన బ్రహ్మాండాలన్నీ ఎక్కడ ఉన్నాయి చెప్పు? ఆకాశంలో కదా. ఆకాశం అంటే ఏమిటి? ఒక స్పేస్, చోటు. చోటు అంటే ఏమిటి? ఏది ఉంటే 2 వస్తువులు విడివిడిగా ఉంచడం సాధ్యమవుతుందో అది చోటు. ఇదే కదా మన నిర్వచనం. దీన్నే మరొక రకంగా మనం తిప్పితే మనకు తెలిసిన పదార్థాలన్నీ దేనిలో ఉంటాయో అదే చోటు, అదే ఆకాశం, అదే స్పేస్. మంచిది. నీకు తెలిసిన పదార్థాల్లో నీ స్వప్న ప్రపంచం కూడా ఉంది కదూ. అంటే నువ్వు స్వప్నం అన్నది ఈ ప్రపంచంలోనే జరుగుతుంది కదా, అదే ప్లేస్లో జరుగుతుంది కదా. నీ స్వప్న ప్రపంచంలో నదులు, కొండలు మొదలైనవన్నీ ఇప్పుడు కనిపిస్తున్న ఈ ఆకాశం అన్నీ ఎక్కడున్నాయో చెప్పగలవా? అంటే ఒక 3 డైమెన్షనల్ గ్రాఫ్ గీస్తే ఆకాశంలో ఏ వస్తువు ఏ పొజిషన్లో ఉందో నిఖరంగా చెప్పవచ్చు. అలాగే కొండ వగైరాలు బహిరాకాశంలో ఎక్కడున్నాయో చెప్పగలవా అని వశిష్ఠులు వారు అడుగుతున్నారన్నమాట. అయితే అవి ఈ ఆకాశంలో ఎక్కడ లేవు. అయితే ఆకాశం అంటే ఇక్కడ మనం స్పేస్ అని తీసుకోవాలి. నువ్వు వాటిని చూసావు కదా, చూసినప్పుడు అవి ఎక్కడున్నాయి అని అడిగితే నువ్వేం చెప్తున్నావు? ఎక్కడ ఉండేదేమిటండి, అవన్నీ మనసులోనే ఉన్నాయి, మనసులోనే లయించాయి అంటావు. ఎందుకంటే అది స్వప్నం కాబట్టి. నిజమే, కానీ అవి ఎక్కడి నుంచి పుట్టాయి, ఎక్కడ లయిస్తున్నాయి అనే ప్రశ్న మనకి నిజంగానే ఇప్పుడు వద్దు. అవి ఎక్కడ ఉన్నాయి అనేదే మనకు కావాలి. మనసులోనే ఉన్నాయన్నావు, కరెక్ట్. స్వప్నంలో నువ్వు చూసిన నదులు, కొండలు, మబ్బులు, ఆకాశం, నక్షత్రాలు ఇవన్నీ కలిసి నీ మనసులోనే ఉన్నాయి. అంటే నీ మనస్సు అన్ని రకాల పదార్థాలకి చోటిస్తోంది. పదార్థాలకు చోటిచ్చేది ఆకాశం అని మనం నిర్వచనం చెప్పుకున్నాం కదా. ఈ నిర్వచనం ప్రకారము నీ మనస్సు కూడా ఒక ఆకాశమే. అందుచేత మనస్సును మనం మానసాకాశం అని పిలుచుకుందాం. నువ్వు నీ స్వప్నంలో ఒక ఆకాశాన్ని చూసావు. అదేం ఆకాశం? బాహ్య ఆకాశం. అది వేరే ఆకాశం. నువ్వు నీ స్వప్నంలో చూసిన ఆకాశం కూడా నీ మానస ఆకాశంలోనే ఉండిపోయింది. అంటే ఈ బయట ఉన్న ఆకాశం కూడా నీ స్వప్నంలో ఉంది కాబట్టి ఆ మానస ఆకాశంలోకి ఇది కూడా ఇమిడిపోయింది. ఇది బాగా గమనించు. నువ్వు బాగా పరిశీలించి చూస్తే స్వప్న ప్రపంచమే కాదు, బయట ప్రపంచం కూడా నీ మనస్సు మీదే ఆధారపడి జీవిస్తుంది. నీ మనస్సు ఉంటే
నీకు ఈ ప్రపంచం ఉంటుంది. నీ మనస్సు లేకపోతే నీకు ఈ ప్రపంచం అనేదే లేదు. కనుక బయట ప్రపంచం కూడా నిజానికి నీ మనస్సులోనే ఉంది. ఎంత లాజిక్గా చెప్తున్నారో చూడండి ఆయన. ఈ బయట ప్రపంచంలో దేన్ని నువ్వు ఆకాశం అని పిలుస్తున్నావో అది కూడా నీ మనస్సులోనే ఇమిడి ఉంది అని చెప్పి ఆయన ఇంకేం చెప్తున్నారు, ఈ బయట ప్రపంచంలో కనిపించే వస్తువులన్నిటికంటే ఆకాశం అనేది చాలా సూక్ష్మమైనది. సూక్ష్మమైనది అంటే ఏమిటి ఇక్కడ అర్థం? ఏ పదార్థం ఎక్కువ ఇంద్రియాలతో గ్రహించబడుతుందో అది స్థూలం. ఏ పదార్థం తక్కువ ఇంద్రియాల చేత గ్రహించబడుతుందో అది సూక్ష్మం. ఉదాహరణకు భూమిని తీసుకో. భూమిని మనం కంటితో చూసి గుర్తుపట్టచ్చు, చేతితో తాకి కూడా గుర్తుపట్టచ్చు, ముక్కుతో వాసన చూసి కూడాను మనం గుర్తిస్తాం, నాలుక మీద వేసుకుని రుచి చూసి కూడా గుర్తుపట్టచ్చు. రెండు భూఖండాలు ఒకదాంతో ఒకటి అంటే రెండు రాళ్లను ఒకదాంతో ఒకటి కొడితే వచ్చే శబ్దంలాగా కూడా దాన్ని గుర్తుపట్టచ్చు మనం. అంటే భూమిని మనం కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక అనే 5 ఇంద్రియాలతోటి కూడాను గుర్తుపట్టగలుగుతున్నాం. అదే వాయువుని తీసుకుంటే దాన్ని కంటితో గుర్తుపట్టలేవు, ముక్కుతో గుర్తుపట్టలేవు, నాలుగుతో గుర్తుపట్టలేవు. గాలి కదలిక నీ చర్మానికి తగిలితే గుర్తుపట్టగలవు, లేదా గాలి హోరు నీ చెవులకు వినబడితే గుర్తుపట్టగలవు. అంటే గాలిని చర్మము, చెవులు అని 2 ఇంద్రియాలు మాత్రమే గుర్తుపట్టగలుగుతున్నాయి. భూమినేమో 5 ఇంద్రియాలు గుర్తుపట్టగలుగుతున్నాయి, వాయువునేమో 2 ఇంద్రియాలు గుర్తుపడుతున్నాయి. అందువల్ల భూమి కన్నా వాయువు సూక్ష్మం అని చెప్పారు వశిష్ఠులు వారు. ఆ తర్వాత ఇంకా ఆయన ఏం చెప్తున్నారు, ఇక ఆకాశాన్ని ఎలా గుర్తుపట్టగలవు? దాన్ని గుర్తుపట్టడానికి ఒక పరోక్ష మార్గం ఉంది. ఏమిటంటే 2 వస్తువులు కొట్టుకుంటే శబ్దం వస్తుంది. శబ్దం వినిపిస్తే దాన్ని బట్టి 2 వేరు వస్తువులు అక్కడ ఉన్నాయని, అవి ఒకప్పుడు దూరంగా ఉండి ఇప్పుడు ఒకదానికొకటి కొట్టుకుంటున్నాయని మనకి తెలుస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే 2 వస్తువులకు ఘర్షణ ఉండాలంటే మొదట అవి దూరంగా ఉండాలి, తర్వాత దగ్గరగా రావాలి. అవి దూరంగా ఉన్నాయి అంటే వాటి మధ్యలో స్పేస్ ఉంది, చోటు ఉంది, అదే ఆకాశం. ప్రపంచంలో శబ్దం పుట్టాలి అంటే వాటి మధ్యలో ఆకాశం ఉండి తీరాల్సిందే. పుట్టిన శబ్దం మరొక చోటికి ప్రసారం కావాలి అంటే అప్పుడు మనకి గాలి సహాయం, వాయువు సహాయం కావాలి. మనకి శబ్దం పుట్టాలి అంటే మాత్రం వస్తువుల మధ్యలో ఆకాశం ఉండి తీరాల్సిందే. ఆకాశం ఉంటేనే అక్కడ వస్తువులు 2 ఉంటాయి, ఆ 2 ఒకదానికొకటి తగిలితేనే శబ్దం వస్తుంది. కాబట్టి ఆకాశం యొక్క గుణం ఏమిటి? శబ్దం. ఈ విధంగా ఒక శబ్దం పుట్టినప్పుడు చెవు ఒక్కటే ఆ శబ్దాన్ని గ్రహిస్తుంది. దాంతో మనం అక్కడ స్పేస్ అన్నది గుర్తించగలుగుతాం, చోటు అన్నది. అలాగే ఇంటి కప్పుకి మనకి మధ్యలో వేరే వస్తువు ఏది మనకు కనిపించడం లేదు కనుక మధ్యలో ఆకాశం ఉందని ఊహిస్తాం, అంటే ఒక స్పేస్, శూన్యం. అందుకే ఆకాశం అప్రత్యక్షం అన్నారు పెద్దలు, అంటే ప్రత్యక్షం కాదనమాట. ఈ విధంగా పంచ జ్ఞానేంద్రియాల్లో ఏ ఇంద్రియానికి సూటిగా దొరకదు కనుక పంచభూతాల్లో అన్నిటికంటే సూక్ష్మతమైనది ఆకాశం అన్నారనమాట. సూపర్లేటివ్ ఇచ్చేసారు దానికి. ఆ తర్వాత ఏం చెప్తున్నారు ఆయన, ఇంకా వస్తువు సూక్ష్మమైన కొద్దీ, వస్తువు చిన్నదైన కొద్దీ ఇతర వస్తువులు అన్నిటి చుట్టూ వ్యాపించి ఉండగలుగుతుంది. వాయువు భూమి చుట్టూరా వ్యాపించి ఉంటుంది. భూమి కన్నా వాయువు సూక్ష్మం కాబట్టి. ఆకాశం అన్నిటికంటే సూక్ష్మతమం కనుక అది మన ప్రపంచంలోని పదార్థాలు అన్నిట్లో ఆవరించుకుని వ్యాపించి ఉంటుంది. అంతవరకు బాగానే ఉంది. మనకు తెలిసిన పదార్థాల్లో మనస్సు అనే పదార్థం కూడా ఉంది కదా, అది మన ఆకాశంలో ఎక్కడుందంటావు? తల్లో ఉందంటావా? తల్లో మాత్రమే ఉంటే ఎక్కడో నక్షత్ర మండలంలో ఉన్న విషయాల గురించి ఎలా తెలుసుకోగలుగుతోంది? కనుక తలలో గల మస్తిష్కం అనే మాంసఖండంలో అది అభివ్యక్తం అవుతుందన్నమాట. అది వాస్తవమే, కానీ అది అంతకంటే పెద్దదేనని చెప్పాలి. అలాంటి ఆ మనస్సులో ఈ బ్రహ్మాండమైన ఆకాశంతో సహా సృష్టి అంతా కూడా ఇముడుంది. ఇందాక మనం ఇదే కదా చెప్పుకున్నాం, ఏది ఎక్కువగా వ్యాపించి ఉంటుందో అదే సూక్ష్మమని, దానిచేత ఏది వ్యాపించబడుతుందో అది సాపేక్షకంగా స్థూలమని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఈ లెక్కలో చూస్తే మనకి బయట కనిపించేటటువంటి బ్రహ్మాండమైన ఆకాశం కంటే మానస ఆకాశం అనేది ఇంకా సూక్ష్మం.
ఈ చర్చ వల్ల ఏమిటి తేలింది మనకి? ఈ సృష్టిలో వస్తువులన్నీ బయట ఆకాశంలో ఉన్నాయి. బయట ఆకాశంతో సహా ఈ వస్తువులన్నీ మన స్వప్నాకాశం అంటే మానసాకాశంలో ఉన్నాయి. ఈ మానసాకాశం అంటే మనస్సు అనే ఆకాశం అని ఇప్పటికి మనకి తేలిపోయింది కదా. ఈ మనస్సు అనేది కూడా మనం గుర్తుపడుతున్న పదార్థాల్లో ఒకటి. ఒకప్పుడు ఈ మనస్సు ఉంటుంది, ఒకప్పుడు ఈ మనస్సు ఉండడం లేదు. అంటే దీని రాకపోకల్ని మనం గమనిస్తున్నాం. ఈ మనస్సు స్వయంగా జడం అయినప్పటికీ చైతన్యవంతంగా ప్రవర్తిస్తుంది. ఎందుకు అలా చేయగలుగుతుంది ఇది? ఎందుకంటే ఈ మనస్సు కంటే వెలుపల బయట పరమాత్మ చైతన్యం అనేది ఒకటి స్వయం ప్రకాశంగా ప్రకాశిస్తుంది. దాని ప్రకాశం ఈ మనస్సులో ప్రతిబింబించినప్పుడు ఆ మనస్సు చైతన్యవంతంగా ఆడడం మొదలుపెడుతుంది. మనస్సుకి చైతన్యానికి మధ్య తమస్సు అనే తెర అడ్డుపడ్డప్పుడు ఈ మనస్సులోకి ఆ చైతన్యం ప్రసరించదు. అంటే సూర్యుడి కిరణాలు అద్దంలోకి వచ్చే ముందు మధ్యలో మనం అక్కడ ఏదైనా అడ్డు పెడితే ఎలా అయితే అది ప్రతిబింబించదో, అలాగే ఈ చైతన్యానికి మనస్సుకి మధ్యలో ఏదైనా తమస్సు అనేది అడ్డు పెడితే అది ప్రసరింపజేయదనమాట. అందుచేత ఇప్పుడు మనస్సు చైతన్యవంతం లాగా ఆడదు, జడంలాగా పడి ఉంటుంది. ఎప్పుడైతే పరమాత్మ చైతన్యం అనే వెలుగు మనసులో వ్యాపించి ఉంటుందో మనస్సు దాని చేత వ్యాపించబడి ఉంటుందన్నమాట. ఏది వ్యాపిస్తుందో అది సూక్ష్మం అని చెప్పుకున్నాం కదా. వ్యాపించబడేది ఏమైంది ఇక్కడ ఇప్పుడు మనకి? పరమాత్మ చైతన్యం. కాబట్టి అది ఇంకా సూక్ష్మమైనది. మనస్సుకే మరో పేరు మానసాకాశం అని చెప్పుకున్నాం. ఎందుకంటే దీనికంటే కూడా సూక్ష్మమైనది ఇప్పుడు మళ్ళీ మనకు ఒకటి కనబడిపోయింది. ఏది? పరమాత్మ చైతన్యం, ఆత్మ చైతన్యం. దానికి మనం చిదాకాశం అని పేరు పెట్టుకుందాం. శ్రీరామ, ఇప్పటివరకు నీకు ఎన్ని చెప్పాను? 3 ఆకాశాల గురించి చెప్పాను. ఒకటి చిదాకాశం, దానిలోనే మానసాకాశం, దానిలోనే బహిరాకాశం. దీనిలో సమస్త బ్రహ్మాండాలు ఉన్నాయి. శ్రీరామ, ఇప్పుడు నేను చెప్పబోయేది నువ్వు కాస్త జాగ్రత్తగా గమనిస్తే అప్పుడు అర్థమవుతుంది విషయం నీకు. ఈ లోకంలో ఒకడు చనిపోయాడు అనుకో. నువ్వు ఇందాక మాట్లాడుతూ ప్రపంచంలో పుట్టడం చావడం అనేవి లేనేలేవు, కనిపించడం కనిపించకపోవడం అనేవి మాత్రమే ఉన్నాయని చెప్పావు. ఓ దృష్టితో అది సత్యమే. కానీ లోకంలో మరణించాడనే వ్యవహారం ఒకటి ఉంది కదా. ఒకడు మరణించాడు అనేటప్పుడు ఏం జరుగుతుంది? ఏమవుతోందంటే ఒక ప్రాణి మరణించే సమయం వచ్చేసరికి వాడి ఇంద్రియాలు వెళ్ళి ప్రాణంలో కలుస్తాయి. ప్రాణం వెళ్ళి తేజస్సులో కలుస్తుంది. తేజస్సు ఆకాశంలో కలిసిపోతుంది. ఇప్పుడు ఈ ఆకాశం ఎందులోకి వెళ్ళింది? పరమాత్మలో కలుస్తుంది. అలా కలిసే సమయంలో ఆ చనిపోయిన వాడి యొక్క మానసాకాశంలో పూర్వజన్మ వాసనలు ఏమైనా కొంచెం మిగిలిపోయి ఉన్నాయనుకో, వాడు మళ్ళీ జన్మెత్తుతాడు. ఆ సమయంలో వాడికి పరిపూర్ణమైన తత్వజ్ఞానం ఉందనుకో, అంటే నేనే పరమాత్మను అనే జ్ఞానం వాడికి ఆల్రెడీ లభించేసిందనుకో, వాడు మళ్ళీ జన్మెత్తాడు. ఒకడు తన మానసాకాశంలో పూర్వజన్మ వాసనలు ఇంకా ఉంచుకొని పరమాత్మ చైతన్యానికి వెళ్ళిపోయాడనుకో, మళ్ళీ వెనక్కి వచ్చేలోపు వాడి స్థితి ఏమిటి? వాడు బహిరాకాశాన్ని అంటే బయట కనపడే ఆకాశాన్ని, మానసాకాశాన్ని దాటి చిదాకాశంలోకి వెళ్ళాడు కనుక ఆ క్షణంలో వాడు చిదాకాశంలో అంతర్గతంగా ఉన్న ఈ మానసాకారం అంటే మన స్వప్నంలో వచ్చిన మనసుకు సంబంధించిన ఆకాశం అని అనుకున్నాం కదా, దానిలో అంతర్గతంగా ఉన్న బహిరాకాశాన్ని, దానిలో అంతర్గతంగా ఉన్న 3 లోకాలను అన్నింటినీ వాడు ఏకకాలంగా చూడగలుగుతున్నాడు అనమాట. ఎప్పుడు? పరమాత్మ దగ్గరికి చిదాకాశంలోకి వెళ్ళినప్పుడు. అలా దర్శించి మళ్ళీ తన మనస్సులో ఉన్న సంస్కారాల బలం వల్ల వెనక్కి వచ్చి ఏదో ఒక శరీరాన్ని వాడు స్వీకరిస్తుంటాడు. శరీరంతో పాటు దాని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడాను స్వీకరిస్తాడు. దీనివల్ల ఏం తేలుతోంది మనకి అంటే, ఇవాళ జన్మించి ఉన్న ప్రతివాడు తన పూర్వపు మానసిక సంస్కారాల ఫలితంగానే ఇవాళ ఈ ప్రపంచాన్ని పొంది ఉన్నాడు అని. దీన్నే మరొక రకంగా తిప్పి చెప్తే, ఇవాళ ఈ ప్రపంచమంతా వాడి పూర్వపు మనస్సు యొక్క సృష్టే. అందుకే పెద్దలు ఈ ప్రపంచాన్ని మనోరాజ్యం అంటూ పిలుస్తారు. ఇక్కడ
ఓ విశేషం ఉంది. మరణించిన దశలో ఉన్నవాడు తాను మళ్ళీ శరీరాన్ని స్వీకరించే ముందు కొంతసేపు పరమాత్మ చైతన్యంలో ఏకీభావం పొందుతాడని చెప్పుకుంటాం కదా. మన అందరూ అందులో లయమైపోతారు. ఆ లయమైనప్పుడు, ఆయనలో వెళ్ళిపోయినప్పుడు వాడి 3 ఆకాశాలని ఏకకాలంలో చూడగలుగుతున్నాడు. కానీ అలా మొత్తంగా కనిపించే ఈ లోకత్రయంలో ఆ జీవుడు కొంత భాగం మీద ఎక్కువ అభిమానం పెట్టుకోవడం వల్ల వాడి అజ్ఞానం బలపడి ఆ మేరకే వాడికి ఆ ప్రపంచం స్థూల ప్రపంచంగా దర్శనమిస్తుందన్నమాట. అంటే ఏమిటో ఇక్కడ అర్థమవుతుందా? ఉదాహరణకి వాడి పూర్వవాసనల వల్ల వాడికి భూలోకం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే వాడు భూలోకమే స్థూల లోకంగా మారి ఈ భూమి మీద ఒక జీవిగా జన్మిస్తాడు. మరొకడికి స్వర్గలోకం మీద ఎక్కువ అభిమానం పెరిగిపోతే వాడికి అదే స్థూలలోకంగా మారిపోయి వాడు అక్కడ జన్మిస్తాడనమాట. జీవులకు వాసనల యొక్క మార్పు వల్ల వారి అభిమానాలు మారుతూ ఉంటాయన్నమాట. కనుక వారు పై లోకాలకు క్రింద లోకాలకు ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. ఈ ప్రయాణ ప్రవాహానికి అంతూ పొంతూ ఉండదు. ఈ ప్రవాహాన్నే మనం కల్పాలని యుగాలని బోళ్ళని లెక్కలు కట్టేశామయ్యా. సముద్రంలో అలలకి కొంతవరకు పోలిక ఉంటూనే ఉంటుంది. అంత మాత్రం చేత అలలకు మధ్యన తేడా ఏమీ లేదని చెప్పేందుకు వీల్లేదు కదా. అలాగే సృష్టిలోని కల్పాలనే అలల్లో కూడా అనేక మంది జీవులు ఒకే పోలికతోటి మళ్ళీ జీవిస్తూ ఉంటారు. మళ్ళీ కొన్ని చోట్ల ఏ పోలికలు లేనట్లు నడుస్తూ ఉంటారు అంటూ చిన్న ఉపోద్ఘాతం చెప్తూ ఆయన వ్యాస జన్మ పరంపర గురించి చెప్పడానికి ఉద్యుక్తులవుతున్నారన్నమాట. వ్యాసుడి విషయంలో ఏం చెప్తారు అన్నది మనకు కూడా ఉత్కంఠంగానే ఉంది కాబట్టి మనం కూడా దాన్ని విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ రేపు కూడా మనం శ్రీరామ స్తుతితోటే మన ఈ నెక్స్ట్ ఎపిసోడ్ని మొదలు పెట్టుకుందాం. అంతవరకు సెలవు.